గుడ్ ఈవినింగ్. అడవిని దోచుకోరు, ఆకలి మాత్రమే తీర్చుకుంటారు. భవిష్యత్తు కోసం దాచుకోరు. ఎందుకంటే అడవి తల్లే ఇస్తుందన్న నమ్మకం. ఆకలికి ఆశకి మధ్యలోనే వారి జీవితం గడిచిపోతూ ఉంటుంది. వారే చెంచులు. తరతరాలుగా ప్రకృతి మాత ఒడిలోనే జీవిస్తూ అక్కడే మట్టిలో కలిసిపోతున్న ప్రాణాలు. ఇప్పుడు వారిని సర్కార్ పొమ్మంటుంది. అడవి తల్లి ఒంటరిని చేయవద్దంటుంది. మరి వారి పయనమేటు? నవ నాగరిక సమాజ పోకడలు తెలియని వారి జీవన గమ్యమేటు? నాగరికత తెలియదు, కానీ న్యాయం తెలుసు. దోచుకోవడం తెలీదు, భవిష్యత్తు తరాల్ని బతికించుకోవడం తెలుసు. నమ్ముకున్న అడవిని రక్షించడం తెలుసు, భక్షించడం తెలీదు. కారడవిలో ఆకలి కేకలు, అర్ధాకలి బతుకులు, చెంచుల జీవితాలు. ఇన్నాళ్లు అడవి తల్లి ఒడిలో గడిచిన వీరి జీవితాలు ఇప్పుడు సుడిగుండంలో నావలా మారాయి. అభివృద్ధి ఆనవాళ్లు, సంక్షేమ జాడలు తెలియని పెద్దలు ఇప్పుడు అడవినే వీరికి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నల్లమల చెంచుల ఆవాసం, అడవి బిడ్డల నివాసం. నాగరిక పోకడలు తెలీదు, పచ్చని వనమే ఆధారం. ఆ అడవి తల్లిచ్చే సంపదే ఆహారం, సెలయేటి నీరే అమృతం. ఇది ఈనాటి నుంచి కాదు, వందలేడుగా అభివృద్ధి అంటే తెలియని జీవితం. వీరి కష్టానికి అడవి తల్లి కన్నీరు పెడితే ఆనందానికి ఆ అమ్మే విరబూస్తుంది. అడవే వీరి ప్రపంచం. సెలయేటి గలగలలు, పక్షుల కువకువల మధ్య చిన్న చిన్న చెంచు పెంటలు. అదే వారికి తెలిసిన సమాజం. పొద్దున్నే కలోగంజో తాగి అడవి బాట పట్టడం, దొరికిన దుంపలో ఆకులో తెచ్చుకోవటం. ఇదే దినచర్య. అడవి వెన్నెల్లో వెలుగు దివిటీరి వీరు. ఎన్నో ఏళ్లుగా ప్రకృతిలో కలిసిపోయిన జీవితాలు. ఇప్పుడిప్పుడే వీరిని కమ్మేస్తున్నాయి అమావాస్య చీకట్లు. అటవీ ఉత్పత్తుల సేకరణనే ఈ నల్లమల అడవి గిరిజనుల జీవనాధారం. ఈ వనరుల వల్లే నిత్యం వారి జీవనం గడిచేది. ఇప్పుడు ఆ నల్లమల అడవిలో ఈ వనరులే పూర్తిగా కనుమరుగే స్థితికి వచ్చాయి. కేవలం అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వనరులు అటవీ ఉత్పత్తుల వనరులు వీరి దరిచేరడం లేదు. మరి ఆ వనరులు ఎక్కడికి వెళ్తున్నాయి? మరి వీరి జీవనాధారం ఏంటి? ఇప్పుడు ప్రత్యక్షంగా నల్లమల అడవిలో తెలుసుకుందాం. మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ నల్లమల మొత్తానికి టైగర్ జోన్. ఈ కారడవిలో 112 చెంచు పెంటలు, దాదాపు 11,000 మంది ప్రజలు. క్రూర మృగాలతో సహవాసం. కాని వాటి వల్ల వీరికి భయం లేదు. మనుషులంటేనే అసలు భయం. అభివృద్ధి పేరుతో దోచే నాయకులంటేనే భీతి. ఎందుకంటే అమ్మలాంటి అడవి నుంచి దూరం చేస్తారని, మానవ మృగాల మధ్య పడేస్తారేమోనని. చెంచుల భయమే నిజమైంది. చెంచులు అడవిలో అడుగు పెట్టొద్దని కేంద్రం హుకుం జారీ చేసింది. అటవీ సంరక్షణ పేరుతో పొట్టకొట్టింది. ప్రశాంతమైన వీరి జీవితాల్లో అలజడిని సృష్టించింది. ఒక్క మాటలో చెప్పాలంటే అడవి వదిలిపోమ్మంది. మేము బతకలేము కూడా వేల జమాల. మా జీవితం అయినా ఇప్పుడు మా తాతలు తండ్రులు సంపాదన ఈ అడవి. అంతకు మించింది ఏది లేదు సార్ మాకు. ఇంకా అడవి వేరు, చెంచులు వేరు కాదు. అడవి తల్లి ఒడి వదిలి వెళ్లేదెలా? బయట ప్రపంచంలో బతికేదెలా? ఇదే వారి సూటి ప్రశ్న. చావైనా బతుకైనా సరే నట్టడవిలోనే అనేది వారి సమాధానం. ఇంకొక దేశం పోతే మటుకు మేము బతకలేము, మేము తట్టుకోలేము. మా పిల్లలు బతకరు, మేము బతకము. ఏదో ఈ ఊళ్ళో ఈ పెంట నుండపట్టి మా తాతలు మా తండ్రులు మా జేజనాయనలు కూడా ఇక్కడనే పోయినరు. మేము కూడా ఇక్కడనే పోతాం, కానీ మేము మటుకు ఇక్కడ లేవం సార్. తిన్నా తినకపోయినా అడవిని నమ్ముకున్న వీరి జీవితాలు ఇప్పుడు సుడిగుండంలో పడ్డాయి. చెంచుల అరణ్య రోదన ఇప్పటిది కాదు. దళార్ల వికటాట్టహాసానికి ఎప్పుడో బలయ్యారు. అడవిలో దొరికే ఉత్పత్తులు కనుమరుగైపోయాయి. రోజంతా వెతికినా 4 పాలగడ్డలు దొరకని పరిస్థితి. ఎన్ని చెట్లు నరికినా గుప్పెడు బంక జేజిక్కని దయనీయ స్థితి. పేరుకు ఉండేది అడవిలోనైనా ఇప్పుడు వారి జీవన భృతి చేతి వృత్తులే. అడవిలో జననం, ఆ తల్లి పెంచిన పెంపకం, అరణ్యమిచ్చిన సంపద. చెంచులకు నల్లమలంటే ధైర్యం.
ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుని కాచుకుంటుందని, కన్నీటిని దరి చేరనియ్యదని. దట్టమైన ఈ నల్లమల్ల అడవి ప్రాంతంలో ఈ అడవి తల్లినే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న అడవి బిడ్డలను కాపాడుకునేందుకు, వారి జీవనం కొనసాగించేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంది. కానీ అవి కేవలం రికార్డు వరకే పరిమితం అవుతున్నాయి. ఏ పథకం కూడా వీరి దరి చేరడం లేదు. దీంతో ఇక్కడ సహజంగా లభించే వనరులు కూడా వీరి దరి చేరకపోవడంతో సొంతంగా చేతి వృత్తిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ నల్లమల్ల అడవి ప్రాంతంలో వీరి జీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఇప్పుడు ఆ ధైర్యం లేదు. నల్లమల్ల ప్రతి అడుగులో దళార్లు ముద్రై చెంచుల నోటికాడ కూడు దోచేశారు. అదెంతగా అంటే భవిష్యత్ తరాలకు అందనంతగా. సాధారణంగా చెంచులకు పాలగడ్డల సేకరణే జీవనాధారం. వాటిని అమ్మి పట్టుపోసుకుంటారు. వీరు దుంపలు సేకరించేటప్పుడు మళ్లీ మొలిచేలా వీళ్లుంచుతారు. కాని చెంచుల ముసుగులో దళారులు మొత్తం తవ్వేస్తున్నారు. దీంతో ఇప్పుడు నన్నారి నల్లమలలో కనుమరుగైపోయింది. ఇట్లా మీతో గడలు ఒక ఏరు ఉంచుతాం, ఉంచి సగం తీసుకొని వెళ్ళొస్తాం. అది మళ్ళా బతికి మళ్ళా ముందు కాలం మా పిల్లలకు ఆధారం అవుతుంది. వాళ్ళట్టే ఇక్కడిది మొత్తం మొదటి కాడికే ఒక తీగ లేకుండా మొత్తం పాడు చేసి అది అంతా మా అమరావతి చుట్టూ ఆ పైన పాలకూర అదంతా ఉన్నాయి. అది మొత్తం తొయ్యి పాడు చేసి. కేవలం నన్నారే కాదు, జిగురు చెట్లు అంతరించిపోయాయి. చెంచులు చెట్లు కొట్టి వాటి నుంచే బంక సేకరించేవారు. దీంతో ఇప్పుడు ఆ చెట్లు అంతరించిపోయాయి. ఇప్పుడు గిరిజనాభివృద్ధి శాఖ కేవలం బెరడు తీసి బంక సేకరించాలంటోంది. ఇదే కొన్నేళ్లకు ముందైతే చెట్లు నాశనమయ్యేవి కాదు కదా అని అంటున్నారు చెంచులు. గమ్మంటే ఇప్పుడు మాకు చెట్లు పడిపోయినాయి సార్. చెట్లు పడిపోయి ఇంకా ఈ గడలు ఏమైనా పెట్టాము. అధికారులు ఎవరే ఆ గమ్ము తీరయా, మాకు మీకు బాగా రేటు ఉంది అని చెప్పేటోళ్ళు కూడా ఎవరు పుట్టలేదు, మాకు చెప్తలేరు. గతంలో నల్లమల తేనె సేకరణకు ప్రసిద్ధి. కాలగమనంలో తేనె పట్టు కూడా కనుమరుగైంది. అడవి చుట్టూ పోడు వ్యవసాయం, అందులోనూ పత్తి పంట. ఇక్కడ తేనెటీగలెక్కడివి? ఇదే కాదు, విప్పపూలు, కొంకుళ్లు, లెక్కలేనిన్ని ఔషధ మొక్కలు అన్నీ చెంచులకెప్పుడో దూరమైపోయాయి. ఇప్పుడు మిగిలింది కేవలం వెదురే. దానితోనే బుట్టలు చేసి జీవిస్తున్నారు. మాకు ఈ బుట్లాలు కొని మేము బతాం. ఈ పంటన అమ్ముకోవాలి. ఇంకా మళ్ళీ ఈ కంట్రోల్ బియ్యం తెచ్చుకొని ఉప్పు కారం అది తెచ్చుకొని బతున్నాం సార్. అడవిలో జంతువుల భయం. విల్లంబులు, గొడ్డళ్లు, కత్తులు చేతిలో లేందే లోనికి వెళ్లారు. ఈ బాణం అడవి తిరుగుతాం కదా సార్, మా ప్రాణ రక్షణ కోసం ఈ ఎలుగుబంట్లు, ఈ పులులు ఇవి మీద ఎగపడతాయి కదా, ఇవి ఉంటే మాకు ఒక 10 మంది ఉన్న ధైర్యం. గతంలో అనేక రకాలుగా వీరికి అండగా ఉన్న అడవి ఇప్పుడు 3 వారి బేల చూపులు చూస్తోంది. అచ్చం చెంచుల్లాగా. ఇప్పుడు అడవిలో అడుగు పెట్టొద్దంటున్న ప్రభుత్వం ఇన్నాళ్లు వీరికి ఏం చేసింది? భవిష్యత్తులో ఏం చేయబోతుంది? దీనికి మాత్రం సమాధానం లేదు. విద్య, వైద్యం మాటేంటి? వీటికి పాలకుల దగ్గర సమాధానం లేదు. అడవి తల్లి వీరికి నీడనిచ్చింది, కానీ 4 అక్షరాలు నేర్పలేకపోతోంది. నట్టడవిలో నిరక్షరాస్యులుగా మిగిలిపోతున్న నేటి తరాన్ని చూసి వెక్కి వెక్కి ఏడుస్తోంది. తరాలు గడిచాయి, కాని తల రాతలు మారలేదు. అదే అడవి, అదే వెనుకబాటు. మరిప్పుడు మాటేంటి? అప్పుడు ఇప్పుడు అదే నిరాదరణ, అదే నైరాస్యం. చెంచుబాలల జీవితాలు నల్లమల్లకే అంకితమైపోతున్నాయి. చెంచుపెంటల్లో అక్షరం మృగ్యం. ఎక్కడా పాఠశాలలు లేవు, ఉన్నవి మూసేశారు. గతంలో బాలబడి పేరుతో కొన్ని పెంటల్లో పాఠశాలల్ని ప్రారంభించిన సర్కార్ 2 నెలలకే వాటికి తాళం వేసేసింది. ఇప్పుడు నిన్న మన సారులు బాలబడి పెట్టిర్రు, ఆ బడి కూడా ఆగిపోయింది సార్. ఏమో సార్ మరి ఆ సారులు ఆపిరు. వాళ్ళే ఇంకా ఆ సారులు ఇస్తేనే ఇంకా బడి. వాళ్ళు 2 రోజులు మంచి చదువుకుని మంచిగా ఉన్నారు సార్. ఇక్కడ బాలబడినప్పుడు ఇప్పుడు చదువు లేదేం లేదు, ఇటుగా తిరుగుతారు సార్. ఒకవేళ చదువుకోవాలి అంటే అడవి దాటాలి, ఎక్కడో ఉన్న హాస్టళ్లకు వెళ్లాలి. అక్కడి వరకు వెళ్లేది ఎంతమంది? అంత స్తోమత ఉన్నదెందరికీ? మొత్తం చెంచుపెంటల్లో బడికెళ్లేవారి సంఖ్య వేళ్లపై లెక్క పెట్టవచ్చు. వీరికి చదువుకోవాలనే ఉంది, కాని వీరికి అక్షరాన్ని నేర్పేదెవరు? హక్కున చేర్చుకుని మనిషిగా తీర్చిదిద్దేదెవరు? అదే తెలియటం లేదు. అందుకే పెద్దల వెంబడే అడవి బాట పడుతున్నారు.
చదువుకున్నా అంటే ఎవరు పంపిస్తలేరు సార్. ఒక్క చదువే కాదు, ఏ సంక్షేమం వారి దరి చేరదు. మంచినీరు లేదు, సెలియటి నీళ్లే ఆధారం. జబ్బొస్తే ఆకుపసర్లే ఔషధం. గిరిజన సంక్షేమ శాఖ కాగితాల్లో లెక్కలు చూపించినా చెంచులకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. ఇప్పుడు అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు నిలిపివేసింది. చివరకు నమ్ముకున్న అడవి నుంచే వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి చెంచులను తరలించేటువంటి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. చెంచుల పైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యురేనియం తీయడం కొరకు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అందులో భాగంగా కుట్రతోనే ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి ఏం చేయకుండా పోతుంది. కేంద్రం అటవీ సంరక్షణ పేరుతో గిరిజనుల చుట్టూ కంచె వేస్తోంది. అడవిలోకి వెళ్లే పరిస్థితి లేదు. ఒకవేళ సేకరించిన ఉత్పత్తుల్ని తెచ్చినా గిరిజన సహకార సంస్థ కొనుగోలు చేయటం లేదు. దీంతో తమ కష్టార్జితాన్ని దళారులకు దారబోస్తున్నారు. ఫారెస్ట్ పర్మిట్స్ కి అప్లై చేశాము. ఇప్పుడు డిఎఫ్ఓ గారు చేంజ్ అయ్యిందని తెలిసింది. ఇప్పుడు కొత్త డిఎఫ్ఓ గారు వస్తే మా ఈ సమస్యలన్నీ ఆ సార్కి చెప్తాము, ఆ సార్ ముందర పెడతాము. వాళ్ళు ఏ విధంగా మాకు చెప్తే ఆ విధంగా మేము అడవి బిడ్డల్ని నడి సంద్రంలోకి నెట్టేస్తోంది సర్కార్. ఇన్నాళ్లు బాగోగులు పట్టించుకోని పెద్దలు అడవి కోసం ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఏకంగా చెంచుల మెడకే ఉరితాడు బిగిస్తున్నారు. సర్కారు పొమ్మంటున్నా ఆధునిక సమాజంలో బతకడం చేతకాక దిక్కుతోచని స్థితిలో ఉన్న చెంచుల యథార్థ కన్నీటి గాథిది. మోసం తెలియని అమాయకత్వం, లొసుగులు తెలియని జీవితం, అభయారణ్యంలో ఉన్న భయం మాట వినని బతుకులు, అడవి తల్లి ఇచ్చిన అంతులేని సంపదలో అనాకాని వెతుక్కొని పొట్టనింపుకునే గిరిపుత్రులు, నల్లమల అరణ్యంలో చెంచుల ఆక్రందనలు వినేవారెవరు? వారి గోడు పట్టించుకునేది ఎవరు? గూడు కోసం, పోడు కోసం ఆవాసం చేసుకోవడం పడే వ్యధని తీర్చేదెవరు?